పొద్దుగాలనే ఇసంటి వార తినవలసి వస్తదనుకోలే. ఆయన పాటతోని లక్షల మందిని ఏడ్పిచ్చిండు. ఇయాల ఆయనని దూరమై ఇంకింత ఏడ్పిస్తుండు. తోడుగా మా తోడుండి, నీడగా మాతో నడిచి అని వాడుకుంటా టాకీస్‌ల అందరితోని కళ్ళ నీళ్లు తీపిచ్చి, మొగులయ్య ఇయాల జనాలతోని అవే కండ్ల నీళ్ళు తీపిస్తుండు. సంగీత పాఠాలు నేర్చుకోలే, సరిగమల మతలబ్ తెలుసుకోలే, గుండె లోపటి నుంచి వచ్చిన పాటతోనే జనాల మనసులకు పోయిండు. ఇయాల మనుషులకు దూరమైపోయిండు. బలగం సినిమా క్లైమాక్స్ ల పాట వాడి కరుడుగట్టిన గుండెల్ని కూడా కరిగిచ్చి కండ్ల నీళ్లు పెట్టించిన మొగులయ్య ఇయాల అవే కండ్ల నీళ్లను మిగిల్చి మనందరికీ దూరమైండు. కిడ్నీలు ఫెయిల్ అయి పానం బాలేక కొన్నొద్దుల సంధి గోసెల్లదీస్తున్న మొగులయ్య ఇయాల పొద్దుగాలనే దుగ్గొండి కడజీ విడిచిండు. వరంగల్ జిల్లా దుగ్గొండిలుండే ఆల్మొగలు కొమ్రమ్మ మొగులయ్య బలగం సినిమాతోని 2 తెలుగు రాష్ట్రాలలో ఫుల్ ఫేమస్ అయి పేరెళ్లిన ముచ్చట తెలిసిందే. కిడ్నీలు ఫెయిల్ అయి దవాఖాన పాలైతే ట్రీట్మెంట్ ఖర్చులకని డైరెక్టర్ బలగం వేనే కాకుండా సర్కార్ కూడా సాయం చేసింది. ఈ నడుమనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండి మొగిలయ్యకు ఇంటి జాగతో పాటుగా ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిండు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ నడుమనే ₹1,00,000 ఆర్థిక సాయం చేసిండు. ముచ్చట తెలిసి కేటీఆర్ ఎమోషనల్ అయి ఎక్స్‌ల రాసుకొచ్చిండు. నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు, చెలించని హృదయం లేదు. నీ పాటతోని తెలంగాణ ప్రేమకై జీవనాన్ని చూపించినవు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్ళా గుర్తు చేసింది నీ పాట. మొగులన్న నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్ళీ సాటి చెప్పింది. మొగులయ్య జీవిడ్చిన పాట రూపంలో బతికే ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలిగి ఆ దేవుడు ఆయన ఇంటోళ్లకు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అనుకుంటా రాసుకొచ్చిండు. ఇప్పటి సంది బలగంలో ఎప్పుడు ఆ పాట చూసినా గానీ అయ్యో మొగిలయ్య మన నడుమ లేడే అని ఇంకింత బాధ అనిపిస్తుంది కావచ్చు. అసెంబ్లీ మీటింగ్లు షాలైనాక లోపల అన్ని పార్టీల లీడర్లు అరుచుకుంటా కౌంటర్లతోని కామెంట్లు చేసుకుంటా కానొచ్చే కంటే ముందుగానే సభకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే తీరొక్క నిరసనలతోని కానొస్తారు. ఇవాళ బీజేపీ పోలిగో ఈ తీర్ల నిరసనతోని వచ్చిర్రు. ఎవ్వరు తగ్గుతలేరు కదా. ఓ దిక్కు సీఎంతో సహా అధికార పార్టీలు అదానికి వ్యతిరేకంగా ర్యాలీలు తీసుకుంటా గానొస్తాయి. ఇంకో దిక్కు ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీకి తీరొక్క నిరసనలతోని వచ్చుకుంటా గానొస్తుర్రు. రైతులకు బేడీలు వేసినందుకు నిరసనగా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతికి బేడీలు వేసుకొని వస్తే ఇలా కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఇగో ఇట్లా ఎడ్ల బండి ఎక్కి అసెంబ్లీకి వచ్చిర్రు. రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు. సభల అన్నదాతల గురించి చర్చ అయితలేదు అని చెప్పేటందుకు ఈ ముచ్చట ముంగటేసుకుర్రట. ఇక చూసినోళ్ళు తీరొక్క కామెంట్లు చేయబట్టిరు. మీరే చెప్పాలిగా రైతుల గురించి అలా రందుల గురించి. సెంట్రల్ పవర్లున్న మీ బీజేపీలే వ్యవసాయ బాయి మోటార్లకు మీటర్లు పెట్టిచ్చిరన్న ముచ్చట మర్చిపోయిర్రా ఎట్లా? ఢిల్లీలో వారాల కమానం రోడ్ల మీదనే ఉండి రైతు వ్యతిరేక చట్టాలొద్దని లడాయి చేసిన అన్నదాతల్ని అరిగోసలు పెట్టిచ్చిరని యాదలేనట్టు చేస్తుర్రా ఏంది? ఇన్ని చేసిన మీరు పక్క పాటోళ్ళు రైతులకేం చేస్తుందని ఎడ్ల బండి ఎక్కిర్రంటే ఏమనాలో మరి అనుకుంటా మాట్లాడుతుర్రు కొందరు. ఇక హామీల గురించి చెప్పుకుంటా జన్ ధన్ ఖాతాల ధన్ పైసలు పడతాయని నల్లధనం వెనకకు తెస్తామని ఎన్నెన్ని హామీలు చెప్పి అందులో ఎన్ని మీరు నెరవేర్చిర్రని అవతల పాటలు నడుచుకుంటామని బయలుదేరిర్రు అనుకుంటా లాజిక్కులు తీస్తురు ఇంకొందరు. మరి ఈ లెక్కన ఇంకా ఈ అసెంబ్లీ సెషన్లు పురాగా అయిపోయే వరకల్లా ఇంకేమేం కొత్త కాన్సెప్ట్లతోని పబ్లిక్ ముంగట్టుకొస్తారో చూడాలి.